చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంటే చాలు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమే. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది. కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఎయిడ్స్ వచ్చిందంటే దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది, ఎన్ని రోజుల పాటు బతకవచ్చు అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ సర్టిఫైడ్ ఎయిడ్స్ ఫిజిషియన్. సార్తో మాట్లాడి ఈరోజు ఎయిడ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ముందుగా భారతదేశంలో ఎయిడ్స్ పేషెంట్స్ సంఖ్య పెరుగుతోందా, తగ్గుతోందా, పరిస్థితి ఎలా ఉంది? భారతదేశం ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎయిడ్స్ ఇంకా దీని యొక్క ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోతూ ఉందండి. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో లేదా యూరోపియన్ కంట్రీస్లో చూస్తున్నట్టయితే ఎయిడ్స్ అనేటువంటిది ఒక కన్ఫైన్డ్ గ్రూప్స్కి ఉంటాయన్నమాట. అంటే గేస్ చిన్న చిన్న గ్రూపుల్లో ఉంటాయి. అంటే ఎంఎస్ఎం మగవాళ్ళు సెక్స్లో పాల్గొనేటువంటిది. అట్లనే ఇంజెక్టింగ్ డ్రగ్ యూజ్, మత్తు ఇంజెక్షన్లు తీసుకునేవాళ్ళు. హెట్రోసెక్సువల్స్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి అమెరికా జనాభాలో హోమోసెక్సువల్స్ అనేటువంటిది 2.2% ఉంటారు. 100కి ఇద్దరు ఉంటారు. కానీ అమెరికాలో ఉన్నటువంటి హెచ్ఐవి పేషెంట్లో ఈ హోమోసెక్సువల్స్ 100కి 60 మంది 70 మంది మధ్యలో ఉంటారు. సో హోమోసెక్సువాలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వీళ్ళని కీ పాపులేషన్స్ అంటారు. అట్లనే ఇంజెక్టింగ్ డ్రగ్ యూజ్ అనేటువంటిది అమెరికాలో ఒక 1.6% ఉంటారు. కానీ అమెరికాలో ఉన్నటువంటి హెచ్ఐవి పేషెంట్స్లో ఒక 7% వరకు ఈ హోమోసెక్సువల్స్ ఉంటారు. సో ఈ కీ పాపులేషన్స్లో హెచ్ఐవి అనేటువంటిది ప్రధానంగా ఉంది. ఈ హెట్రోసెక్సువల్స్, ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్యలో ఉండేటువంటి సెక్స్ వ్యాప్తి అనేటువంటిది దాదాపుగా ఒక 25% మేరకు ఉంటుంది అమెరికా లాంటి దేశాల్లో. ఇది మనం భారతదేశానికి కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ మనకి ఈ హోమోసెక్సువాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే అది తక్కువగా ఉంటుందనేది మన భ్రమ, మన ఆలోచన. నిజానికి ఇటీవల కాలం 2017 నుంచి ఈ యాప్స్ అనేటువంటి రకరకాల డేటింగ్ యాప్స్ వచ్చినాయి. ఈ ప్రత్యేకించి హోమోసెక్సువాలిటీకి వాళ్ళకి సంబంధించి, అట్లాగే ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కూడా ఈ గెండర్ అని ఇట్లాంటి కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఈ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కలవడం అనేటువంటిది చాలా సులువైపోయింది. సో అప్పటి నుంచి భారతదేశంలో వీళ్ళలో బాగా పెరిగిపోతుంది. ఉదాహరణకి 2024లో 64,000 మంది కొత్తగా భారతదేశంలో ఎయిడ్స్ హెచ్ఐవి జబ్బుతో నిర్ధారింపబడ్డారు. వీళ్ళలో ఎక్కువ మంది ఈ ట్రాన్స్జెండర్స్ లేకపోతే ఈ హోమోసెక్సువల్స్. ఇవి వాళ్ళలో ఎక్కువ స్పీడ్గా వాళ్ళలో ఈ లైంగిక చర్య వల్ల అది గాయంతో ఒక రకమైన హింసాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఒకరి నుంచి ఒకరికి రక్తం ట్రాన్స్మిట్ అవ్వడం అనేటువంటిది చాలా సులువుగా ఉంటుంది. ఈ 2017లో ఈ గేస్లో ఏదైతే మగవాళ్ళ సెక్స్లో వాళ్ళు ఎంత మేరకు హెచ్ఐవి ఉందని చూస్తే అప్పుడు 2.7% ఉంది. అది 2021కి వచ్చేటప్పటికి 3.2%కి వచ్చింది. అంటే 1000 మందికి 32 మందికి, అంటే 2021 సెన్సస్ చెప్తున్నాను మీకు నేను గేస్లోనే. ఇదే జనరల్ పాపులేషన్లో 1000 మందికి 2% ఇద్దరికి ఉంది. అంటే 0.22%. ఇక్కడ 1000 మందికి ఇద్దరికి ఉంటే అక్కడ 1000 మందికి 32 మందికి హెచ్ఐవి ఉందన్నమాట. సో అది అంత స్పీడ్గా ఒక 15-17 రెట్లు వాళ్ళలో ఎక్కువ ఉంది. వాళ్ళ జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా వాళ్ళలో ట్రాన్స్మిషన్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి అది ఆ రకంగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఇంచుమించుగా పేద దేశాలన్నింటిలో కూడా, ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది బాగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే హెట్రోసెక్సువల్ ట్రాన్స్మిషన్. కానీ అమెరికాలో గడిచిన 8-10 ఏళ్లలో కూడా 12-13 లక్షల మధ్యలోనే హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల సంఖ్య ఉండిపోయింది. అది తగ్గడం లేదు. అలాగే ట్రాన్స్మిషన్ కూడా ప్రతి ఏటా ఒక 30,000-40,000 ఇట్లా ఉంటుంది అమెరికాలో. దీనికి కారణం ప్రధానంగా ఇట్ ఈస్ డ్రివెన్ బై మనం ముందు చెప్పుకున్నట్టుగా 100కి 60-70% మంది వరకు హోమోసెక్సువాలిటీ వల్ల. ఈ హోమోసెక్సువల్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, ఎక్కువ మంది అబోవ్ మిడిల్ క్లాసు, ఎక్కువ మంది ఎంప్లాయీస్, ఎక్కువ మంది వెల్ ఆఫ్, ఆర్థికంగా బాగున్నవాళ్ళు. సో వీళ్ళకి మనం రీచ్ అవ్వడం లేదా చెప్పడం అనేటువంటిది మనం ఏదో ఏఎన్ఎంఓ లేకపోతే ఆశా వర్కర్ల ద్వారా లేకపోతే ఒక చిన్న ప్రచారం వల్ల వాళ్ళకి వెళ్ళదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎంత స్పీడ్గా పెరుగుతున్నప్పటికీ ఈ ట్రాన్స్జెండర్స్ కానీ ఈ గేస్ కానీ వాళ్ళు సమాజం యొక్క వివక్ష మూలంగా
సమాజం వాళ్ళని చూసేటువంటి అవమానకరమైన చూపు మూలంగా వైద్యం చేయించుకోవడానికి అది కూడా ఈ వైద్యం పొందడానికి దూరంగా ఉంటారు. ఎప్పుడైతే వైద్యం తక్కువగా ఉందో, వైద్యం లేదో, వాళ్ళలో వైరల్ లోడ్ బాగా పెరుగుతుంది. ఈ హెచ్ఐవి వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. ఆ రకంగా ఈ ఇండియాలో కూడా ప్రస్తుతం ఈ హెట్రోసెక్సువల్ ట్రాన్స్మిషన్ మా జనాభా రీత్యా చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళే ఎక్కువ ఉన్నప్పటికీ ఈ హోమోసెక్సువల్ ట్రాన్స్మిషన్, ట్రాన్స్జెండర్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది చాలా చాలా వేగంగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో కూడా వాళ్ళ జనాభాలో ఇప్పుడు అయితే 4-5% మేరకే ఉన్నప్పటికి కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, తగిన ఇంటర్వెన్షన్స్ చేయలేకపోతే వాళ్ళలో కూడా చాలా ఎక్కువ మంది హెచ్ఐవి. అమెరికాలో అయితే 12% వరకు హోమోసెక్సువల్స్లో పాజిటివిటీ ఉంది. మన దేశంలో ఇప్పుడు 3-4% వరకు ఉంటుంది. సో వాళ్ళు కూడా వాళ్ళని రీచ్ అవ్వడానికి వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి మనం రీచ్ అవ్వడం కష్టం. నేను ఇంకోటి చెప్తాను, వాళ్ళకి ఒక అప్పీల్ చేస్తున్నాను. ఎంఎస్ఎం అయితేనేమి, ట్రాన్స్జెండర్స్ అయితేనేమి, వాళ్ళు చెప్తే వినే ఇది కాదు. ఎందుకంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు, మీరందరూ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఉద్యోగపరంగా కూడా మంచి స్థితిలో ఉన్నవాళ్ళు. కాబట్టి హెచ్ఐవి అనేటువంటిది నిజమైన థ్రెట్. హెచ్ఐవి అనేటువంటిది హోమోసెక్స్ ద్వారాను, ట్రాన్స్జెండర్ సెక్స్ ద్వారా స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి వస్తే వైద్యం చేయించుకోగలవంటి పరిస్థితి కాదు, జీవితకాలం వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దరిద్రం కొద్దీ ఎప్పుడైనా కాంప్లికేషన్స్ వస్తే అది కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఖచ్చితంగా ప్రొటెక్షన్ తీసుకోండి, కండోమ్ వాడండి, బ్యారియర్ మెథడ్ వాడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అలాగే మీ కంపానియన్ లేదా మీ పార్ట్నర్ని కూడా హెచ్ఐవి నుంచి కాపాడండి. అట్లానే ఇంకా చెప్తున్నాను, మీలో మీరు ఎవరైనా ఈ జబ్బుకు గురైన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎనానిమస్గా మీ పేరు లేకుండా అయినా సరే ఆకాశరామన్ లాగానో మరో పేరుతోటో హెచ్ఐవి ఎయిడ్స్కి ఈ రకంగా నేను గురయ్యాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ హోమోసెక్స్ ద్వారానో లేకపోతే ఈ ట్రాన్స్జెండర్ సెక్స్ ద్వారా అనేటువంటిది మీ స్టోరీలు, ట్రూ స్టోరీలు మీరు ఎనానిమస్గా కనుక షేర్ చేస్తే మీరు మీ కమ్యూనిటీకి, మీ కీ పాపులేషన్కి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ ట్రాన్స్జెండర్స్లో లేకపోతే హోమోసెక్సువల్స్లో చదువుకున్న వాళ్ళు, బాధ్యత గల వాళ్ళు అది ఒక పద్ధతిగా తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. డాక్టర్ గారు, హెచ్ఐవి ఎయిడ్స్ అనేది వస్తే చనిపోవడమేనా? హెచ్ఐవి పేషెంట్స్ ఆయుర్దాయాన్ని పెంచడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, మెడిసిన్స్ ఉన్నాయా? హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది ఇప్పుడు ఎంత మాత్రం ప్రాణాంతకమైన వ్యాధి కాదండి. ఇది దీర్ఘకాలికంగా క్రానిక్ మేనేజబుల్ డిసీజ్, అంటే దీర్ఘకాలికంగా మందులు వాడుతూ పూర్తి ఆరోగ్యంతో బతకగలిగేటువంటి, ఎకనామికల్ పనిపాట్లు చేసుకోగలిగేటువంటి జబ్బే వాళ్ళ రోజున. ఉదాహరణకి వీళ్ళు ఎంతకాలం బతుకుతారు అనేటువంటి ప్రశ్నకి వస్తే, అమెరికాలో అమెరికన్ సగటు ఆయుర్దాయం 80 సంవత్సరాలు. హెచ్ఐవి పేషెంట్ల యొక్క సగటు ఆయుర్దాయం 72 ఏళ్ళు. అంటే దాదాపు 90% సామాన్య ప్రజల యొక్క ఆయుర్దాయానికి దగ్గరగా వీళ్ళు ఉన్నారంటే హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది ఈ జబ్బుతో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లతో, సంతులన ఆహారంతో, మందులు అవి చక్కగా వాడుకుంటూ, అట్లనే మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటే వీళ్ళు పూర్తికాలం బతకగలిగేటువంటి అవకాశం ఉంది. హెచ్ఐవి అనేటువంటిది ఎంత మాత్రం కూడా మరణ శాసనం కాదు, కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. మందులు వాడుకుంటూ ఉంటే దీర్ఘకాలం బతికే అవకాశం ఉంది. ఎయిడ్స్ వచ్చిందంటే చాలు, మా ఇంట్లో ఒకళ్ళకి ఈ రోగం వచ్చిందని చెప్పుకోవడానికి కూడా చాలామంది అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళే కుటుంబ సభ్యుల్ని దూరంగా పెడుతూ ఉంటారు, అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉంటారు, వెలివేస్తూ ఉంటారు. మాకెక్కడ ఆ రోగం వస్తుందా అని లేనిపోని ఆందోళనకు గురవుతూ ఉంటారు. డాక్టర్ గారు, ఈ ఎయిడ్స్కి సంబంధించి మీరు చాలా అవసరమైన ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.